హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే ఏమి డబ్బులు వచ్చేవండి అప్పుడే. ప్లీజ్ అండి, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొంచెం బూస్టప్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఎండ్ అయితే మామూలుగా లేదండి బాబు, అసలు దంచి కొట్టేస్తుంది అనమాట. అసలు ఏంటో ఈ వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వానలు మామూలుగా లేదు. ఈ సంవత్సరం అంతా అసలు చాలా అంటే చాలా తేడాగా ఉంది వాతావరణం మొత్తం. మేమైతే ఇప్పుడు ఉండవల్లి గృహాలకు వచ్చేసామండి. ఈ ఉండవల్లి గృహలు అయితే కనుక చాలా బాగుంటుంది. విజయవాడ ఎవరైనా వస్తే కనుక కంపల్సరిగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట అసలు చూడటానికైతే కనుక. ఇదివరకైతే మేము ప్రతిసారి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళము. ఈ మధ్య అయితే కొంచెం రావట్లేదు. సో చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి అయితే మళ్ళీ అయితే ఒకసారి మీ అందరికీ చూపిద్దామని అయితే వచ్చానన్నమాట. ఇక్కడైతే టికెట్స్ అండి తీసుకోవాలి. చిన్నపిల్లలకైతే టికెట్స్ లేవండి. పెద్దవాళ్ళకైతే కనుక 20 రూపీస్ అనమాట. ఇప్పుడు మేమైతే టికెట్స్ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. మా వారేదో చెప్తున్నారు మధ్య మధ్యలో, నాకైతే నవ్వు వస్తుంది. అదే చెప్తున్నాను ఏంటి అని చెప్పి అడుగుతున్నాను అనమాట. ఇదిగోండి ఇలా మెట్లు ఎక్కెళ్ళాలి. ఇది అయితే మెయిన్ రోడ్ అనమాట. సో మెట్లు ఎక్కుతున్నాను ఏమో కానండి బాబు, నాకైతే ఆయాసం వచ్చేస్తుంది అప్పుడే. అసలు ఇదివరకైతే అసలు అలా వెళ్ళిపోయేదాన్ని. ఏంటో ఈ మధ్య అయితే చాలా రోజులైంది వచ్చి, ఏంటి కొత్తగా ఉంది. ఇదిగోండి ఇదైతే కనుక స్టార్టింగ్ పాయింట్ అనమాట. చాలా బాగుంటుంది. పైకి వెళ్దాం తర్వాత. ఇక్కడ వచ్చేసి మొత్తం చుట్టూ వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుందండి. చాలామంది లైవ్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడైతే కూర్చొని, యూట్యూబ్ అనుకుంటా వాళ్ళది కూడా. చాలామంది ఉన్నారు ఇక్కడైతే కనుక. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. పైనుంచి చూపిస్తాం మీ అందరికి కూడా. ఇక్కడైతే ఏంటో సౌండ్ వస్తుందని వెళ్ళానండి. గబ్బిలాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు మా వారికి అయితే చూపిస్తున్నాను. నిజంగా ఎన్ని ఉన్నాయో లోపల, అసలు నాకే చూస్తుంటే భయం వేసింది. కొంచెం దగ్గరికి వెళ్తుంటే అవేమో మీదకు వచ్చేస్తున్నాయి అన్నమాట. అసలు ఏంటో అన్ని ఉన్నాయి. ఇది ఎప్పటిదో అండి, చాలా పురాతనమైంది కదా. దీన్ని ఇంకా ఏం డెవలప్ చేయలేదన్నమాట. ఇంకా ఎలా ఉందో ఇంకా అలా ఉంచేశారు. ఇంకా చిన్నపిల్లలతో వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సపోర్ట్ అటు ఇటు ఏమి ఉండదనమాట, పడిపోతారు కదా పిల్లలైతే కనుక. ఇక్కడైతే యూట్యూబ్ వాళ్ళు ఎవరో అండి మొత్తం లైవ్ చేసుకుంటున్నారు, అంతా చూపిస్తున్నారనమాట వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరికీ అనుకుంటా. ఇదిగోండి ఇక్కడైతే కనుక ఇలా విగ్రహాలు ఉంటాయి. గోడల మీద ఎవరెవరో పేర్లు రాసేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ కుక్క అయితే చూడండి అసలు ఎంత చక్కగా పడుకుందో. నాకైతే కొంచెంసేపు అయితే భయం వేసింది, కదలట్లేదు ఏంటా అని చెప్పేసి. పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది అసలు చూడటానికైతే కనుక. అసలు ఇదైతే కొంచెం పైకి వెళ్ళాలండి. మెట్లు అయితే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. ఎవరైనా కిందకి దిగుతుంటే మనం ఆగిపోవాలి. పైన వాళ్ళు ఎవరైనా కిందకు వస్తుంటే మనం పైకి వెళ్ళాలంటే అంత చిన్న మెట్లు అనమాట. ప్లేస్ అయితే చాలా కొంచెమే ఉంటుంది ఎక్కడానికైతే కనుక. ఇదిగోండి ఇదైతే ఇంకా పైన అనమాట. ఇక్కడైతే ఒక విగ్రహం ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇదైతే అసలు ఇంకా టాప్ వ్యూ పాయింట్ అండి. ఇంకా బాగుంటుంది ఇక్కడ పైనుంచి చూస్తుంటే. ఇంకా కూడా చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. నేనైతే మీకు ఒక విగ్రహం చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగోండి. యాక్చువల్లీ చాలాసార్లు వచ్చాను కానీ నేను ఇక్కడికి ఈ లోపలికి రావడం మాత్రం ఫస్ట్ టైం అండి. ఎందుకంటే నాకు ఈ విగ్రహం చూస్తే ఏంటో తెలియని భయం వేస్తుందనమాట. అంత పెద్ద పెద్ద విగ్రహాలు నాకు దగ్గర నుంచి చూడాలంటే మాత్రం చాలా భయం వేస్తుంది. ఫస్ట్ టైం లోపలికి వచ్చానమాట నేను ఈరోజే. అదే మా వారు అంటున్నారు నీకు భయం కదా అని. ఏంటో వచ్చేసా నిజంగా. అసలు చాలా అంటే చాలా భయం వేసిద్దండి, ఎందుకో తెలియదు కానీ. ఇదిగోండి ఇది గుర్తుందా, అనంత పద్మస్వామి విగ్రహం అంటారు కదా. ఇది దశావతారం మూవీలో కూడా ఉంటుంది. చుట్టూ చూడండి విగ్రహాలు అప్పటివండి అసలు. ఇవి నిజంగా ఎంత బాగున్నాయో కదా అసలు చూడటానికైతే కనుక. నిజంగా ఇదివరకు ఈ విగ్రహం అసలు చూడటానికి కొంచెం కూడా ఉండేది కాదండి. దారి అయితే కనుక ఈ లోపల నుంచి చూడాల్సి వచ్చేది అనమాట. టార్చ్ లైట్ వేసుకొని అదంతా క్లోజ్ చేసేసేవాళ్ళు. ఈ మధ్యనే కొంచెం డోర్ ఓపెన్ చేసినట్టున్నారు. ఇందులో నుంచి టార్చ్ లైట్ వేసుకొని చూసేవాళ్ళు అందరూ కూడా.
ఈవినింగ్ అయితే గనక అస్సలు 5 తర్వాత క్లోజ్ అండి ఇది. అసలు ఒక్క లైట్ గూడా ఉండదు చూడ్డానికి. ఈ మధ్య కొంచెం ఆ గేట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఒక బల్బ్ పెట్టినట్టున్నారు ఆ విగ్రహం దగ్గర. ఇదిగోండి ఇక్కడ అన్ని చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. చాలా బావుంటాయి చూడటానికి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈవినింగ్ 5 తర్వాత క్లోజ్ అని చెప్పాను కదండీ! ఎందుకు క్లోజ్ అంటే ఈవినింగ్ 5 తర్వాత పాములొచ్చేస్తాయి అంటండి మొత్తం ఈ గృహాలన్నిటి దగ్గరికి. వచ్చేసి నైట్ అంతా ఉండి మార్నింగ్ వెళ్ళిపోతాయి అంటండి. అందులో చుట్టూరు పొలాలున్నాయి కాబట్టి మొత్తం వచ్చేస్తాయంట. చాలా ఎక్కువ వస్తాయంట. వచ్చేసి నైట్ అంతా ఉండి మార్నింగ్ వెళ్ళిపోతాయంట. అందుకని ఈవినింగ్ 5 తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారండి అసల. పైనుంచి వ్యూ పాయింట్ అయితే గనక చాలా బావుంటుందండి. చుట్టూరు పొలాలు, మధ్యలో మెయిన్ రోడ్డు, ఇటు సైడ్ అయితే కొండలు అనమాట. చూడటానికైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా ఉక్కపోతగా ఉందండి. అందరూ అయితే అస్సలు అల్లాడిపోతున్నారు ఈ ఎండకైతే గనక అసల. నిజంగా చాలా రిలాక్స్ అవుతున్నారు ఇక్కడికైతే వచ్చి అయితే గనక. మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నామండి. చాలా జాగ్రత్తగా దిగండి పిల్లలతో వస్తే గనక ఎవరైనా. చిన్న మెట్లు కదా ఇవి. సో ఇంకా టైం కూడా అయిపోయిందనమాట. సో అందరూ అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా. ప్లీజ్ మీరైతే కనుక మన ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.